హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇన్ని రోజులు పెట్టడానికి నాకు కుదరలేదండి, ఎందుకంటే కొద్దిగా హెల్త్ అయితే బాగోలేదు. తర్వాత వచ్చేసి ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేశా కదండి, దానికోసం కావాల్సినవన్నీ తీసుకొస్తూ ఉండటం వల్ల లేట్ అయిందండి. ఇంకా పొద్దున్నే పిల్లలకైతే అన్నం వండేసి ఉప్మా అయితే టిఫిన్ చేసేసి వాళ్ళనైతే పంపించేశానండి. ఇప్పుడైతే అంట్లయితే తోమేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఇంకా అంట్లన్నీ అయిపోయిన తర్వాత అంతలోకి కొరియర్ అయితే వచ్చిందండి. అంట్లన్నీ అప్పటికైతే తోమేశాను. ఈ ట్రైపాడ్ అయితే బుక్ చేశానండి. ఎన్నిసార్లు బుక్ చేసినా వాళ్ళైతే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ పంపిస్తున్నారండి. ఇంకా దీనివల్ల నా ఫోన్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది. ఊరక పెట్టి చూసాను అనమాట వచ్చిన రోజే. కాకపోతే అది నిలబడక కింద పడిపోవటం వల్ల స్క్రీన్ కార్డ్ మొత్తం పాడైపోయిందండి. ఇంకా నేనైతే రిటర్న్ ఇచ్చేసాను. ఎన్నిసార్లు పెట్టినా ఈ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే చేశానండి. మరి పంపించేటప్పుడు చూసుకోరో లేదంటే అటు ఇటు పడేసి అవి నలిగి పాడైపోయి వస్తాయో నాకేం అర్థం కావట్లేదండి. దీనివల్ల నేను వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నాను. ట్రైపాడ్ లేకపోవడం వల్ల డైలీ వ్లాగ్స్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. అంటే ఎవరినైనా కష్టపెట్టడం అయితే నాకు ఇష్టం లేదు. వాళ్ళని వీడియో తీయమని చెప్పటం అవన్నీ కూడా నా పని నేనే సెల్ఫ్గా చేసుకోవాలనుకుంటాను. ఇంకా అదైతే పాడైపోయిందండి. అదైతే రిటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా పైన అయితే పిల్లల్ని అయితే పంపించేసి మేము పడుకునే ప్లేస్ దగ్గరికి వచ్చామండి పైకి. ఇంకా వచ్చేసి ఇంకా పిల్లలు అయితే లెగిసిన తర్వాత ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ కూడా బెడ్షీట్లు అవన్నీ ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మడతేస్తానండి. లేదంటే పొద్దునే మా వారైతే మడతేసి కిందకు వస్తాడు. ఒక్కొక్క రోజు మడతేయడనమాట. అప్పుడైతే ఇంకా నేను వచ్చేసి పైనకి వచ్చేసి శుభ్రంగా దుప్పట్లు అవన్నీ సర్దేసి ఇంకా ఊడ్చేస్తానండి. ఇట్లా ఊడవటం అన్ని మంచాలన్నీ పరిచేసి ఉంటాయి కదండి, అందుకని ఊడవటం కొద్దిగా కష్టంగానే అనిపించింది. తుడవటం కూడా కష్టం అనిపించింది. ఇవన్నీ సర్ది ఊడ్చి తుడిచేసరికి నాకు గంటన్నర అయితే టైం పట్టిద్ది అనమాట. ఇక్కడే టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. బెడ్షీట్లు అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా మా చిన్న పాప అయితే నాకైతే ఇంకా నేను ఒకటి చేస్తే ఆమె రెండు చేయటము, నేను సర్దిన చోటని దాన్ని పాడు చేయటము, ఎంత సర్దినా కానీ మళ్ళీ దుప్పట్లు అవన్నీ అట్లానే ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ అద్దం ఉన్నాయన్నీ తీసేసుకొని ఇంకా నైట్ వచ్చేసరికి వాళ్ళకి పాల గ్లాసు మంచినీళ్ళ గ్లాసులు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను కదండి, ఇంకా అవి కూడా తీసుకొని వెళ్తాను. ఇంకొచ్చేసి ఇంకా నిన్న తీసుకెళ్ళలేదండి, ఇంకా అవి కూడా అలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి బయట అయితే పెట్టేస్తున్నాను. ముందు ఊడ్చిన తర్వాత తుడిచి ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా అవి కూడా కడిగేస్తానండి. ఇంకా ఇన్ని మంచాలు ఎందుకు వేసి ఉంచాము అంటే కింద ప్లేస్ లేక 2 మంచాలు అయితే వేసామండి. ఇంకా మొన్నటి దాకా ఒక గది అయితే తెరవలేదు కదా, ఇంకా ఇప్పుడైతే ఇంకా అవి కూడా ఇంకా అట్లానే ఉంచేసాము. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆ చోటు నుంచి ఈ చోటు వరకు దొల్లుకుంటూ ఫస్ట్ మంచం మీద బండేస్తే లాస్ట్ మంచానికి అయితే వచ్చేస్తారు. ఇంకా కింద పనుకోవాలని చిన్నపిల్లలు ఉన్నారు, పడతారన్న భయం కూడా లేదండి. మనం కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నిద్రపోవటానికైతే ఎటువంటి డోకా లేదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. ఇంకా అందుకని వదిలేసాము. ఇట్లానే మంచాలు కొద్దిగా ఊడ్చేటప్పుడు కష్టమైనా కానీ సరే పర్లేదు, పిల్లలు ఉన్నారు కదా కింద పడకుండా ఉంటారులే అని ఇంకా అట్లానే ఉంచేసామండి. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ కదా, ఇంకా కింద మంచాలు కూడా పైన వేసేసాము. ఇంకొక గది మూసేయటం వల్ల ఇంకా ఆ మంచాలు కూడా కిందనే దివాన్ కాట్ అన్నీ పైనే ఉంటాయి అన్నమాట. ఇంకా అన్నీ వరుసగా అయితే ఉంచేసి ఇంకా చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు పనుకున్నా మా పిల్లలు పనుకున్నా ఎవరు పనుకున్నా ఇంకా కింద పడతారన్న భయం లేకుండా ఉండిద్ది అనమాట. ఇంక ఇట్లయితే అన్నీ సర్దేసుకొని ఇంకా అన్నం అడ్డం ఉన్నాయన్నీ మొత్తము తీసేసి శుభ్రంగా అయితే ఊడ్చేసేస్తున్నానండి. ఇంకా ఊడ్చేసేసి తడిగుడ్డ అయితే పెట్టేస్తాను. తడిగుడ్డ అయితే నేను రోజు అయితే పెట్టనండి, 2 రోజులకు ఒకసారి అయితే పెట్టేస్తాను. రోజు అయితే పెట్టాలంటే రోజు గంటన్నర ఇక్కడే సరిపోయింది. ఇంకా పిల్లల్ని చూసుకునేది ఏమి ఉండదు, ఇంకా కుదరదండి. అందుకని కిందైతే రోజు తడిగుడ్డ పెట్టాల్సిందే, పెట్టకపోతే బాగోదన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, జెమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా. ఇంక ఇక్కడ పనుకోవటానికే వస్తాం కాబట్టి ఆ టైంకే వస్తాం కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇవన్నీ సర్దేసుకొని శుభ్రంగా ఊడ్చేసానండి. నేను ఊడుస్తుంటే మా పాప నాకు హెల్ప్గా నాకు తోడుగా ఉందన్నమాట. ఏం తోడా, నేను ఒకటి చేస్తే ఆమె 2 చేసేది. పాపం ఏం చేయలేదులేండి ఎక్కువ కూడా, ఊరక ఇంకా మంచాల మీద కూర్చొని ఎగురుతూ ఉంది. దుప్పట్లే కొద్దిగా అటు ఇటు అయితే పోయినాయి అనమాట. మీరు బెడ్షీట్లు నీట్గా సర్చ్ చేయొచ్చు కదా అంటారేమో. ఇంక నాకు వచ్చినంత వరకు అయితే నేను సర్చ్ చేశానండి. ఇంకా నీట్గా సర్చ్ చేయాలి అంటే పక్కలమ్మటి ఇంకా కింద పైకి ఎక్కి సర్చ్ చేయాలి. ఇంకా అందుకని ఇంక ఇట్లా అయితే దుప్పట్లు అయితే ఇంకా ఇట్లా అయితే వేసేసుకుంటాను. ఇంకా 2 రోజులకు ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేస్తానండి దుప్పట్లు అనేది. మ్యాక్సిమం వేస్తాను, ఒక్కొక్కసారి అయితే వారం రోజులు కూడా వేయను.
ఇంకా పని కుదరినప్పుడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నేను కిందకి వెళ్ళేలోపు మా తోడికోడలు వాళ్ళు ఇంకా కింద ఊడ్చి తుడిచేశారండి. ఇంకా కిందకి వెళ్ళి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా లంచ్ అవన్నీ కూడా నాకు ట్రైపాడ్ లేదండి. అన్నీ మీకు ట్రైపాడ్ ద్వారా షూట్ చేద్దాము అంటే అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు. షూట్ చేయాలంటే కష్టము, పట్టుకొని మనం పొద్దుగూకులు పట్టుకొని ఉండాలంటే కష్టం అండి. ట్రైపాడ్ కోసం చూస్తున్నాను. నా పాత ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది. ఫోన్ ఎన్నిసార్లు పెట్టినా పాడైపోతుంది. అందుకని 2 సార్లు కొత్తది పెట్టినా కానీ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది. అది కొత్త మోడల్ అయితే పెట్టానండి. 360 డిగ్రీస్ తిరిగేటట్టు అది ఒకటి పెట్టాను. కానీ అది కిందకి మనం వచ్చి షూట్ చేయాలంటే అది రావట్లేదు. అది కాక అసలు అన్ని డ్యామేజ్ ప్రోడక్ట్లే. ఇంకా అసలు ఒకసారేమో ఫోన్ దగ్గర పెట్టేదేమో ఇరిగిపోయింది, ఇంకోసారి ఏమో ఫోన్ దగ్గర రబ్బర్ పాడైపోయింది. ఆ కింద స్టాండ్ అంతా నలిగిపోయిందండి. చాలా వరస్ట్గా వస్తున్నాయి. ఇంకా అందుకని ఆన్లైన్ కాకుండా విడిగా ఏమన్నా దొరుకుద్దేమో చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఇదంతా 1 గంట అయితే పట్టిందనమాట. గంటన్నర అయితే పట్టింది. ఇంకా ఆలోపు కింద కూడా పని అంతా అయిపోయిందండి. వాళ్ళు చేసేసారు. ఇంకా అందరూ స్నానాలు చేసేసి టిఫిన్లు చేసి స్నానాలు ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి. టిఫిన్లు చేసి స్నానం చేసిన తర్వాత టిఫిన్ అనేది ఇంకెవరెవరు వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకైతే ఊడ్చేయడం అయిపోయింది. ఇంకా తుడిచేస్తున్నానండి. శుభ్రంగా లైజాల్ వేసేసి ఫ్లోర్ని మాత్రం మంచాల కింద కూడా శుభ్రంగా పోయేటట్టు క్లీన్ అయితే చేసేసుకుంటాను. రోజు అయితే ఊడిస్తే ఎంతో వచ్చిందనమాట. ఒక్కొక్కసారి నాకు మా వారైతే హెల్ప్ చేస్తారు. ఇవన్నీ సర్దేసి ఇంకా ఊడ్చి కూడా వచ్చేస్తారనమాట. కాకపోతే వాళ్ళు ఊడటము మన బాధను చూడలేక ఊడుస్తారులే కానీ నీట్గా అయితే ఊడలేరు కదండి. మంచాల కింద అయితే ఊడలేరు. అందుకని ఇంకా నేనే ఊడ్చుకుంటాను. మ్యాక్సిమం నీట్గా ఉంటేనే కదండి పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. చిన్న మంచాన్ని అయితే తీసేసి అది ఎత్తేయచ్చు. అది నార్మల్ మంచం. ఇటు పనుకునే వాళ్ళు కింద పడకుండా ఉంటారని ఇంకా ఆ మంచం అయితే వేసి ఉంచుతాము. ఇంకా ఎక్సెస్ ఉందని ఇంకా ఆ మంచాన్ని తీసేసి శుభ్రంగా తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయిందండి. ఇంకా నాకు ఫస్ట్ నేను మిషన్ కుట్టడం బయట వాళ్ళకి ఇదే ఫాల్స్ వేయటం అండి. డబ్బులకి బయట వాళ్ళకి ఇదే ఫస్ట్ నా పేమెంట్. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అయితే నాకైతే ఈ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఆ రోజు ఇంకా శుభ్రంగా కుట్టేసి వాళ్ళకి ఇచ్చాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.